లక్ష్మి గారు నమస్తే అండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే మావిగన్ అనే పేరుని రాజధానిగా చిత్రీకరించి బయటకు వచ్చిందో ఆ రోజు నుంచి అమరావతి మీద పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది. ఇది సెల్ఫ్ ఫైనాన్షియల్ ప్రాజెక్ట్ అని చెప్పి దోపిడీకి అలాగే దాచుకోవడానికి మాత్రమే అమరావతిని ఉపయోగించుకుంటున్నారు కూటమి నాయకులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. మరి ఈ ప్రాంత మహిళగా ఈ ప్రచారాన్ని ఎంతవరకు సమర్థిస్తారు? అసలు జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్ అండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అమరావతికి గజెట్ దక్కిందో, రాష్ట్రపతి గారి దగ్గర ఆమోద ముద్ర అయిపోయింది, పార్లమెంట్లో అయిపోయింది, రాజ్యసభలు ఇవన్నీ ఎప్పుడైతే అయిపోయినాయో అప్పటి నుంచి ఆయనకు ఒకటే బెంగ పట్టుకుందండి, అమరావతి ఎక్కడ స్థిరపడిపోద్దని చెప్పేసి. ఇక ఆయన మొదలు పెట్టాడు. పార్లమెంట్కి వెళ్ళిన రోజే అందరూ చూశారు, మావిగన్ పేరు ఒకటి మొదలుపెట్టి చెప్పాడు. అదేదో విచిత్రమైన పేరులాగా. మోడీ గారిని మేము అడుగుతున్నాం, ఆయన దేశాలు ఎన్నో తిరిగాడు, ప్రధానమంత్రి అయినాక ఈ మూడోసారి అయినాక కూడా. మరి ఈయనకేమన్నా పదానికి ఆ దేశంలో ఏడన్నా అర్థం దొరికింది? ఈయన చెప్పుకునే తెలుగు అక్షరాలు కాకుండా ఆ రకంగా తెలియని పదం ఒకటి మావిగన్ అని పెట్టి జనాన్ని చెప్పుకోమని అంటే విచిత్రంగా ఉందో, వాళ్ళే వైరల్ చేసుకుంటారు అనుకుంటున్నాడు. నువ్వు చెప్పే మావిగన్లు ఇవన్నీ కూడా ఎక్కడ పెట్టరాయి. ఓసారి అమరావతి అయిపోయింది, నేను వస్తే తీసేస్తాను అని బెదిరిస్తున్నావు. జగన్మోహన్ రెడ్డి కోటే చెబుతున్నావు, మేము వస్తే బెదిరిస్తున్నావు అన్నప్పుడు మీ ఎంపీలతో ఆ రోజు వాకౌట్ చేయకుండా ఓ రిప్రజెంటేషన్ ఇవ్వాల్సింది కదా మోడీకి. ఏమయ్యా నువ్వు ఇవాళ చేస్తున్నావు, ఇది మేము సహించం, మేము ఆమోదించం దీన్ని. మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయితే మళ్ళీ దీన్ని తీసేస్తారు, దీని మీద మీ అభిప్రాయం చెప్పండి అని ఆ రోజు ఆల్చేత రిప్రజెంటేషన్ ఇస్తే పోయేది కదా మోడీ గారికి. వాకౌట్లు చేయటం ఎందుకు, పాటాడటం ఎందుకు ఎదురు మళ్ళీ మిథున్ రెడ్డి. మరి నాయకత్వం అయితే నా ముగ్గురు ఎంపీలకి ఆయనే మరి నాయకుడు కావాలి. ఆయన ఇచ్చేస్తే శుభ్రంగా ఆయన ఏమని చెప్పేవాడు ఒకడు. అప్పుడు మేమందరం కూడా నోరులు తెరుచుకొని మంది ఎంతవరకు వచ్చిందని ఎదురు చూస్తున్నాం. అయాల నువ్వు కూడా నీ ప్రెస్ మీటు నువ్వు పెట్టుకున్నావు, ఎంపీలతో కూడా ఇప్పితే పోయేదిగా రాజ్యసభలో. ఆ సభలో నీకు దమ్ముంటే వాళ్ళు ఆ పని చేయాలి. అంతేగాని పొదుగులు మావిగానే నీ వాళ్ళు సోషల్ మీడియాలో ఊరకు అమరావతి మీద బురద చల్లు అని మీకు ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు శారం లేని జన్మలు వీళ్ళందరికీ కూడా. ఎందుకంటే అమరావతిలో అసలు మీరు ఎందుకు ఇట్ట బురద చల్లటం? అమరావతి అంటే మీకు ఇష్టం లేనిది ఏంది? ఇది ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ మీకు ఇష్టం లేనిది ఏంది? రేణుకా చౌదరి గారు చక్కగా చెప్పింది పార్లమెంట్లో, కమరావతి అని పిలవండి అని. కమరావతి అని మీరు ఎన్ని పిలుచుకున్న మా అభ్యంతరం ఏమి లేదండి. ఎందుకంటే ఇక్కడ 14% కమ్మాళ్ళు ఇచ్చింది పొలం. ఆ సిగ్గు మీకు ఉందో లేదో కానీ ఇచ్చింది 14%. మీకు సర్వేలో ఇప్పటికైనా చూసుకోండి, ఇక్కడ ఇచ్చిందే బీసీలు ఎక్కువ. మీరు వాళ్ళ బీసీలని దారుణంగా, అమరావతిలో బీసీలని దారుణంగా అవమానిస్తున్నారు. మమ్మల్ని ఏం కాదు, మీరు అనుకుంటున్నారు కమ్మాళ్ళు అని, కానీ మేమేం అవమాన పట్ల. దగా పడేది ఇప్పుడు బీసీలు, ఎక్కువ శాతం ఇచ్చిందే బీసీలు ఇక్కడ. అసలు ఇవాళ వాళ్ళు ఎస్సీ నియోజకవర్గం మైనార్టీలు ఉన్నారు, చాలా అతి తక్కువ 14% ఇచ్చింది కమ్మారే ఇక్కడ. అంటే ఇక్కడ ముఖ్యంగా ఈ ల్యాండ్ అంతా కూడా చంద్రబాబు నాయుడు తీసుకుని సెల్ఫ్ ఫైనాన్షియల్ ప్రాజెక్ట్గా అమరావతిని ముందుకు తీసుకెళ్తానని చెప్పి గ్రాఫిక్స్లోనే బిల్డింగ్స్ అన్నీ కట్టేశాడు. ఈరోజు పెద్ద ఎత్తున అమరావతి నిర్మించడానికి లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొస్తా ఉన్నాడు. అవి సరిపోక ఇక్కడ ల్యాండ్స్ను కూడా అమ్మేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ నాయకులు. దీన్ని ఎలా చూడొచ్చు అంటే, మీరు తాకట్టు పెట్టిన ల్యాండ్స్ అమ్మేది రైతు బజార్లు, కలెక్టర్ ఆఫీసులు తాకట్టు పెట్టి పోయావు. వెళ్తా గవర్నమెంట్ ఆఫీసులు, గవర్నమెంట్ ల్యాండ్లు ఎక్కడుంటే అక్కడ తాకట్లు పెట్టి పోనీ నువ్వు పెట్టిన పెట్టుబడి. ఒక ఆవిడ అంటుంది మొన్న సంపద సృష్టిస్తాడంటే చంద్రబాబు గొయ్యిదోమి తీసుకొస్తాడా? ఆయన ఎక్కడి నుంచి? ఆయనైనా అప్పులు తేవాల్సిందేగా, ఎవరైనా తెస్తారు అప్పులు చేసి సంక్షేమ పథకాలు అంటుంది. తనకు తెలీదా? తను ఒక చదువుకుని ఎడ్యుకేటెడ్ పర్సనే, నేను పేరు చెప్పటం ఎందుకు కానీ. ఉద్యమాన్ని నిత్యం చేసుకొని పోయిన వాళ్ళందరూ ఇవాళ బయట నుంచొని చంద్రబాబు గారిని పిచ్చి తిట్లు తిడుతున్నారండి. ఇవాళ ఒక్కొక్కరు తిడుతుంటే బాధ అనిపిస్తుంది. మా కాళ్ళ ముందు వాళ్ళు ఉద్యమంలో నిత్యంలు ఎక్కారు, మేము అట్టాగే ఉండాం. ఇక్కడుండి ఇక్కడ మా అమరావతి గురించి చెప్పుకోవడం సరిపోతుంది. ఎందుకంటే భూములు ఇచ్చాం, మాకు తెలిసి ఇక్కడ ఏం పనులు జరుగుతున్నాయో. జరగకపోతే మేమేం చేయాలో మళ్ళీ సిఆర్డీఏగా బాబు గారికో మేము అడిగేదమ్ము ఉంది మాకు. ఇవాళ రైతులుగా ఏదైనా చెయ్యకపోయినా మేము వెళ్ళి అడుగుతాం, ఏమండి ఇది చేయలేదంటే ఖచ్చితంగా దాన్ని ఆలోచిస్తున్నాడు ఆయన కూడా. ఇట్లా చెయ్యాలి రైతులకి, ఏదనుకుంటే అది మనం ఇట్లా మీరు ఇచ్చేయొద్దని అధికారులను ఆయన హెచ్చరిస్తున్నాడు. అలాంటిది ఇలా సంపద సృష్టితో గొయ్యిదవుతున్నాడు ఒక రైతు. మేము కూడా రైతు కుటుంబంలో వచ్చాం కూడా, మేమందరం మెళ్ళల్లో తాళ్ళల్లో చాలపోతే బయట వడ్డీలకు కూడా తెచ్చి పెట్టుబడి పెడుతున్నాం పొలానికి. ఆ పెట్టుబడి పండితే వస్తుందనే కదా మాకు ఆ పంట మీద మళ్ళీ అప్పులు తీర్చుకుంటాం మేము. అట్టాగే బాబు గారు కూడా ఇవాళ పెట్టుబడి పెడుతున్నాడు అంటే దాని మీద రేపు ఆదాయం వచ్చేదానికే పెడుతున్నాడు ఆయన. అంతేగాని జగన్మోహన్ రెడ్డి లాగా రోజుకు చేపను కొని ఒక ఇంట్లో ఇసిరేద్దాము, వాడి పాటికాడ చేప వండు తింటాడు, అది లేని రోజు ఏదో దొంగతనం చేసే ఏదో మింగి చేస్తాడు, పిల్లల్ని పోషించలేని రోజు అని సోమరిపోతులను చేసే లెక్కలో
సంపద సృష్టించటం అంటే అది బాబు గారు చేసేది. ఇప్పుడు మరి నువ్వు అంటుంటివే అప్పులు తెచ్చేవాడు ఏం చేస్తున్నా, అది జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఎప్పటికైనా ఇట్లాంటి వాగుడు మానుకోవాలండి వీళ్ళందరూ కూడా. సంపద సృష్టిస్తా అంటే ఆయన ఎందుకు సృష్టిస్తాడంటే కాలం నాడు సృష్టించాడు. గేయాలి సైబరాబాద్ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? వాళ్ళ హైదరాబాద్ మొత్తానికి మోస్ట్ ఇన్కమ్ వచ్చేది హైదరాబాద్ నుంచి, తెలంగాణ మొత్తానికి. వాళ్ళ అది గమనించాలి అందరూ. అక్కడి నుంచి వాళ్ళ ఐటీ సెక్టార్ నుంచి వాళ్ళకి ఎంత వస్తుంది, సంవత్సరానికి ఎంత ఇన్కమ్ వస్తుంది, వాళ్ళకి 1000 కోట్ల పైన వస్తుంది పెట్టు అక్కడి నుంచి. ఇవాళ అంత పెట్టి ఆ పుణ్యం ఎవరిది అది గమనించు నువ్వు. మైక్రోసాఫ్ట్ వస్తేనే ఇవన్నీ వచ్చినాయి ముందెత్తున. అట్లాగే ఇక్కడ క్లౌడ్ కంప్యూటింగ్, అదే కంప్యూటింగ్ అని చెప్పేసి క్వాంటమ్ కంప్యూటింగ్ అని వాళ్ళ బాబు గారు పెట్టారంటే అందరూ ఎదురు చూస్తున్నారు. ఎక్కడన్నా ఉందా మన దేశంలో అసలు? ఇది అతి పెద్దది. ఇది ఇవాళ అమెరికాలో ఉందంటే సిలికాన్ వ్యాలీని చూసి అందరూ మనం అక్కడ ఉంది అనుకుంటున్నారు. అసలు మనకి తెలుసా ఉందని కూడా. ఇవాళ ఇది వచ్చాక దాని పేరు బయటకు వచ్చింది. అమెరికాకు ఉంది అది, మనకి లేదు. ఇప్పుడు ఇది మనకు ఉందని చెప్పి వాళ్ళు దాని పేరు చెబుతున్నారు. ఇది వచ్చాక దేశంలో ఎక్కడైనా మంచి పెట్టుబడులు తీసుకురావాలి. డేటా సెంటర్ కూడా అది పెద్దది వస్తుంది విశాఖపట్నానికి. ఇలాంటివన్నీ వస్తుంటే ఇది సంపద సృష్టించడం అంటే. దీని మీద వీళ్ళు ఎంత పెట్టినా 90 పైసలకి ఇచ్చినా, ఎకరం రూపాయికి ఇచ్చినా, రేపు దాని మీద ఇన్కమ్ ఎంత వచ్చిద్దండి ఎవరైనా? ఇవాళ ఇలాంటివన్నీ కూడా వీళ్ళు ఆలోచించుకోవాలి. బాబు గారిని సెల్ఫ్ ఫైనాన్స్ అన్నారు, సెల్ఫ్ ప్రాజెక్ట్ అన్నంటే సెల్ఫ్ ప్రాజెక్టే. ఇంకా ఇక్కడ 8000 ఎకరాల పైనే ఉన్నాయి. ఈ ఎకరాలన్నీ రేపు డెవలప్ అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళైనా ఇది ల్యాండ్ బ్యాంక్ అండి. వాళ్ళు ల్యాండ్ చూపిస్తేనే వస్తున్నాడు ఎవడైనా. చూపించు నువ్వు కూడా ఏడోసారి. నువ్వు ఎవరికన్నా ఒక కంపెనీ వాడికి ల్యాండ్ చూపించావా ఎక్కడన్నా? ఎందుకనండి ఇప్పటికీ కూడా అమరావతి మీద విష ప్రచారం ఆగట్లేదని అంటారు? అసలు ఎందుకు కారణం ఏంటంటారు? అసలు అమరావతి అంటే ఇవాళ వాళ్ళు నమ్మినా నమ్మపోయిన అమరావతి సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారి పేరండి. వాళ్ళు నమ్మినా నమ్మపోయినా అమరావతికి ముఖ్యమంత్రి ఆయనే. అమరావతి అన్నాక మనకి ముఖ్యమంత్రిగా ఆయనే వచ్చాడు. రాష్ట్రం విడిపోయినాక ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి కూడా ఆయనే. తెలంగాణ సమైక్యాంధ్ర ముఖ్యమంత్రి వేరు, ఇప్పుడు రాష్ట్రం విడిపోయినాక ఆయనే ముఖ్యమంత్రి. మరి ఆయనే సృష్టికర్త. ఇవాళ ఆ రకంగా ఆయనకు ఒక మనిషి మీద కచ్చితోటి ఆయన పదే అమరావతి అని అనకపోతే పోలవరం ఎందుకు అంటలా నువ్వు? ఇవాళ మీ రాయలసీమకు నీళ్ళు వస్తాయి, దాని మీద కూడా ప్రశ్నించు పొద్దుగూకులు నువ్వు ప్రభుత్వాన్ని. ఏమయ్యా పోలవరం చేయట్లేదేంటని నువ్వు ప్రశ్నించు. ఎందుకంటే పోలవరంలో నువ్వు మట్టి ఇలా అక్కడి నుంచి ఏమి బాలా. వీళ్ళకి అమరావతే కాదు, నేను పదే వీళ్ళకి ఆంధ్రప్రదేశే ఇష్టం ఉండదు. ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఇప్పుడు అమరావతి అసలు గజిట్ అయింది కనుక ఇంకెక్కువ చేస్తున్నారు దీని మీద ఇష్టం చెమ్మటం. వీళ్ళ ఇష్టం ఉంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఒక రాష్ట్రం, మేము పుట్టాం మేము ఉండామని ప్రతి ఒక్కళ్ళ సజ్జలు కానీ, మరి జగన్మోహన్ రెడ్డి కానీ, విజయసాయి రెడ్డి గారు మొన్న వచ్చినందుకు సంతోషమని అమరావతి కాకుండా చూసుకోమంటే వీళ్ళకి ఎంత మదం అండి. ఇక్కడ అమరావతి కాకుండా ఎవడు చూసుకోవాలి? ఇది ఎస్సీ రాజధాని. అమరావతి అని ఎవరన్నారు నీతోటి? మీరందరూ కూడా నోటితో మాట్లాడి నొసలతో ఎక్కిరిచ్చేవాళ్ళు కొంతమంది ఏళ్లలోనే. అసలు శాంతం మమ్మల్ని అమరావతిని అసలు మరీ బ్లేమ్ చేసి చంద్రబాబు నాయుడు గారికి అడ్డా అయిపోయింది. ఆయన అవినీతి సొమ్ము తింటున్నాడు, ఆయన ఇల్లు లేనన్నాళ్ళు ఇల్లు లేదని వాళ్ళ నారాయణ గారు కడుతున్నాడు, చంద్రబాబు కడుతున్నాడు. అట్టాగే ఎమ్మెల్యేలు మెల్లిగా వచ్చి ఎవరో ఒకళ్ళ మంత్రులు ఎమ్మెల్యే వాళ్ళకి నివాస గృహాలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఎమ్మెల్యేలకు వస్తున్నాయి. వీళ్ళందరూ ఇక్కడ ఉండరా? ఉంటే వాళ్ళే వస్తారు. మెల్లిగా సొంత ఇల్లు కావాలనుకున్నాడు కొనుక్కుంటాడు. ఆయన కొనుక్కున్నాడు అమరావతిలో, అది అవినీతి సొమ్ము అంటే అటు కుదిరిద్ది. ఇప్పుడు సొంత ఇల్లు కావాలంటున్నాడు ఎప్పటి నుంచో అమరావతి రాజధాని హ్యాపీనెస్ హోమ్లో. వాళ్ళని అనరే మీరు? హ్యాపీనెస్ హోమ్లో బోల్డ్ మంది కొన్నారు, టకటక అరగంటలు అయిపోయినాయి ఆన్లైన్లో ఆయన పెడితే. ఇవాళ దాన్ని అనరే మీరు? అది ఎందుకు పెట్టావయ్యా, అది ఎందుకు కొన్నారని నువ్వు అంటున్నావు అందులో కొన్నాళ్ళని. ఎందుకంటే వాళ్ళందరూ రాజకీయంలో లేరు కనుక. రాజకీయంలో ఉండాడు కొనుక్కుంటే మీకు వాయువు వస్తుంది. ఎవడని కొనుక్కుంటే వాళ్ళని తిట్టిపోతున్నారు. అవినీతి సొమ్ము వాళ్ళు కావాలని దోసుకున్నారని చెప్పి తింటున్నారు. అమరావతిలో ఏదైనా దోసుకున్నారు వీళ్ళు పదే తిట్టి జనంలో చూపించాలని. ఇక్కడ దోసుకోవటానికి ఏం లేదండి, అంత తేట తెల్లమే.